ఒక అసాధ్యమైన పోటీలో వినాయకుడు కార్తికేయ స్వామిని ఎలా ఓడించాడో తెలుసా? ఒకరోజు మునిన నారదుడు జ్ఞాన ఫలాన్ని పార్వతీదేవి శివుడికి అందజేశాడు. వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరు దాన్ని పొందాలని కోరుకున్నారు. అయితే ఆ ఫలం ఒక్కరికి మాత్రమే దొరుకుతుంది. అందుకే శివుడు ఒక పోటీ ఏర్పాటు చేశాడు. ఎవరైతే ముందుగా విశ్వం చుట్టూ తిరిగి వస్తారో వారికి ఈ ఫలం దక్కుతుంది అంటాడు. కార్తికేయుడు తన వాహనం మీద ఎక్కి క్షణంలో ఆకాశంలోకి దూసుకెళ్లి గ్రహాలు, నక్షత్రాలు, విశ్వమంతా చుట్టి వచ్చాడు. తనకు ముందే వినాయకుడు ఎలా వచ్చాడు అని అనుకుంటూ ఉంటే వినాయకుడు తన తల్లిదండ్రులైన పార్వతీదేవి శివుడి చుట్టూ తిరుగుతూ నాకు నా తల్లిదండ్రులే విశ్వమని అన్నాడు. కార్తికేయుడు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చిన వినాయకుడి తెలివి, భక్తి, వివేకమే ఆయన్ని గెలిపించాలి. దాంతో శివుడు పార్వతీ వినాయకుడిని జ్ఞానానికి, భక్తికి మెచ్చుకొని ఆయన్నే విజేతగా ప్రకటించారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గణేష్ మహారాజ్ కి జై కామెంట్ చేయండి.